హలో, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. నేను శ్రీదేవి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే ఆవకాయ పచ్చడి అండి. మన తెలుగుంటి ఆవకాయ పచ్చడిని లైక్ చేయని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. ఇదే ఆవకాయ పచ్చడిని సంవత్సరం అంతా నిలవ ఉండేటట్లుగా పక్కా కొలతలతో మీకు ఏమాత్రము కూడా పచ్చడి అనేది పాడవకుండా పక్కా మెజర్మెంట్స్తో చూపించబోతున్నానండి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ మెజర్మెంట్స్తో ఫాలో అయ్యి ఆవకాయ పచ్చడిని పెట్టుకోండి. సంవత్సరం అంతా హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఆవకాయ పచ్చడిని తినడం వల్ల మన కడుపులో నులుపురుగు ఏమైనా ఉంటే అది పోతుందండి. అండ్ ఇంకా వాతావరణం చల్లగా ఉండి లేదా మనం ఏదన్నా చల్లటి పదార్థాలు తిన్నప్పుడు లైక్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ లాంటివి తిన్నప్పుడు మన లంగ్స్లో కఫం అనేది ఏర్పడుతుందండి. ఈ ఆవకాయ పచ్చడిని తినటం వల్ల ఆ కఫం అనేది చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఇంకా మనకి ఫీవర్ అనేది వచ్చినప్పుడు డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, అన్నం తినకండి అని. కానీ ఆ జ్వరం వచ్చిన టైంలో వేడివేడి అన్నంలో ఈ ఆవకాయ పచ్చడి వేసుకొని తినటం వల్ల జ్వరం అనేది తొందరగా తగ్గిపోతుందండి. అండ్ ఇంకా వేళకాని వేళల్లో తిని అజీర్తి వల్ల ఇబ్బంది పడే వాళ్ళకి ఈ ఆవకాయ పచ్చడి మంచి బెనిఫిట్ అండి. ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. నేను ఇక్కడ ముందుగా మామిడికాయలను ఒక 15 నుంచి 16 వరకు తీసుకున్నానండి. వాటిని నీళ్ళల్లో వేశాను. వాటిని శుభ్రంగా రుద్ది కడగాలండి. ఎందుకంటే ఆ మామిడికాయల సొన అనేది కారుతూ ఉంటుంది కదా, ఆ ముచ్చుకలు కోసేసాం కదా, అక్కడ నుంచి సొన కారుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి 2 గంటల పాటు నీళ్ళల్లో ఉంచాలి. ఆ సొన అంతా అప్పుడు పోతుంది. తర్వాత వాటిని శుభ్రంగా రుద్దుకొని బంక ఏదైనా ఉంటే కనుక చాకుతో క్లీన్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోండి ఒక పెద్ద పళ్ళెం లాంటి దానిలో. తర్వాత పెట్టుకున్న తర్వాత వాటిని శుభ్రంగా ఒక మంచి క్లాత్తో మొత్తం తుడిచేయండి. ఏమాత్రం తడి అనేది ఉండకుండా శుభ్రంగా తుడిచేసుకోండి. ఒక్క చుక్క కూడా వాటర్ అనేది ఉండకూడదు. ఆ ముచ్చికల దగ్గర కూడా గట్టిగా తుడవండి. తర్వాత ఆ తుడుచుకున్న వాటిని ముక్కలు కట్ చేసుకోవాలండి. ఏంటి అమ్మాయి మామిడికాయలు కడుక్కోవడం, తుడుచుకోవడం, ముక్కలు కట్ చేయడం కూడా చూపిస్తుంది అనుకోకండి. ఎందుకంటే జనరల్గా ముక్కలు అందరూ చాలా వరకు బయటే కొట్టించుకొచ్చుకుంటారు. కానీ మనం ఇంట్లోనే కట్ చేసుకొని చేసుకుందాం అనే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందుకని చూపిస్తున్నాను. మామిడికాయలను అయితే ఇప్పుడు సగంగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. తర్వాత ఇందులో జీడి ఉంటుంది కదా, ఆ జీడి అనేది తీసేసి తర్వాత ఆ జీడి కింద రేకు పార్ట్ కూడా ఉంటుంది. ఆ రేకు కూడా శుభ్రంగా క్లీన్ చేసేయండి. చాకుతో కానీ లేదా స్పూన్తో బ్యాక్ సైడ్ కానీ పట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసేయండి. ఎందుకంటే ఆ రేకు ఏమైనా ఉంటే పచ్చడి పాడైపోతుంది. చూసారా రేకు ఎట్లా వచ్చిందో? అలా తీసిన తర్వాత నీట్గా శుభ్రం చేసేయండి. పచ్చడి పాడవుతుంది అది ఉంటే, అందుకని శుభ్రంగా నీట్గా తీసేయండి. తర్వాత ఇలా తీసేసిన ముక్కని, ఒక కాయని ఇలా హాఫ్గా చేసాం కదా, మళ్ళీ హాఫ్ ముక్కను తీసుకొని 2 భాగాలుగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటిని మీకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తగా ఆవకాయ పచ్చడి పట్టే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో. ఎందుకంటే ముక్కలు కూడా ఇంట్లోనే కట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. తర్వాత ముక్కల్ని చూడండి, మీకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసుకోండి. మ్యాక్సిమం అందరూ ఈ సైజులోనే కట్ చేసుకుంటారు. ఇవి రసాలండి. టెంకి బాగా చిన్న రసాలు ఉంటాయి కదా, ఆ చిన్న రసాలు టెంకి బాగా మందంగా కట్టింది, బాగా ముదిరిన ఈ కాయలు. చూడండి, ఈ సైజులో ముక్కలు అయితే కట్ చేసుకోండి. అలాగే మిగిలిన కాయలన్నీ ఇలానే ముక్కలుగా కట్ చేసేసాము. తర్వాత ఈ ముక్కల్ని ఒక్కొక్క ముక్క ఆరేటట్టుగా ఇట్లా ఆరబెట్టాలండి. మినిమం 6 అవర్స్ పాటు ఈ ముక్కల్ని ఆరబెట్టుకోవాలి. ఎండలో కాదండి, నీడలోనే.
మనం ఫ్యాన్ వేసుకుంటాం కదా, ఫ్యాన్ కింద చక్కగా ఆరబెట్టుకోవచ్చు. ఇలా ముక్కలన్నీ కూడా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇవి 6 అవర్స్ ఆరిన తర్వాత చూడండి ముక్కలు ఎలా వళ్ళిపోయాయో. చెమ్మ అనేది ఏమాత్రం లేకుండా చక్కగా వళ్ళిపోయినట్టు అయిపోయాయి చూడండి. ముక్క చూపిస్తున్నాను కదా, చక్కగా ఎండిపోయినట్లుగా వాడిపోయినట్లుగా అయిపోయింది. ఇలా అయిపోవాలండి ముక్కలు. తర్వాత ఈ ముక్కల్ని కొలుచుకోవాలి. ఇప్పుడైతే నేను ఇది చూపిస్తున్నాను కదా, ఇది సోల. దీనితో 8 మెజర్ చేసుకుంటే మనకి ఒక అడ్డ అవుతుందండి. ఈ సోలతో ఇప్పుడు 8 సోళ్ళు పెద్ద గిన్నెలో వేస్తున్నాం కదా, అల్యూమినియం గిన్నెలో 8 సోళ్ళు వేసిన తర్వాత నేను అడ్డకి మెజర్మెంట్స్ చెప్తున్నానండి. ఒక అడ్డకి ఎన్నెన్ని వేసుకోవాలనేది. ఒక అడ్డ మామిడికాయ ముక్కలకి 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకున్న తర్వాత ముక్కలన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి. కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ కళ్ళుప్పుని కూడా మనం కొనుక్కొచ్చిన తర్వాత ఎండలో ఒక రోజు పాటు ఎండబెట్టాలండి. ఎందుకంటే ఉప్పులో కూడా చెమ్మ అనేది ఉంటుంది కదా, ఆ చెమ్మ అనేది అంతా పోయే వరకు ఎండలో ఎండబెట్టాలండి. తర్వాత ఒక అడ్డకి వచ్చి ఒక సాలిడ్ ఉప్పు సరిపోతుందండి. చూపించాను కదా సోల, దాంతో ఒకటి సరిపోతుంది. తర్వాత ఇది వేరుశనగ నూనె అండి. వేరుశనగ నూనె వేసుకోవాలి, లేదంటే తెల్ల నువ్వుల నూనె వాడుకోవాలి. అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది. ఒక అడ్డ మామిడికాయ ముక్కలకు వచ్చేసి 1 లీటర్ ఆయిల్ అయితే పడుతుందండి. ఆయిల్ని కూడా మొత్తం ఒకసారిగా వేయకూడదు. ఇప్పుడు కొంచెం వేసుకొని మొత్తం ప్రతి ముక్కకి పట్టేలాగా అట్లా బాగా తిప్పుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఆ ఉప్పు, పసుపు, నూనె అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మిగిలిన ఆయిల్ని మనం తర్వాత యాడ్ చేస్తామండి. జాడీలోకి వేసుకుంటాం కదా, అప్పుడు వేస్తాము. అందుకే ఇప్పుడు మొత్తం వేయకూడదు. తర్వాత ఆవు పిండి, మెంతుపిండి, ఆవాల్ని దోరగా ఫ్రై చేసి, అలాగే మెంతులను కూడా దోరగా ఫ్రై చేసి పౌడర్ని ఇలా బ్లెండ్ చేసుకోవాలండి మెత్తగా. ఒక అడ్డ ముక్కలకు వచ్చి నేను సోల చూపించాను కదా, అందులో హాఫ్ వరకు వేయాలండి. మెంతుపిండి, ఆవు పిండి కలిపి హాఫ్ వేయాలి. అంటే హాఫ్లో హాఫ్ వచ్చి ఆవు పిండి, హాఫ్లో హాఫ్ వచ్చి మెంతుపిండి అనమాట. అలా వేసి కలుపుకోవాలి. ఇది కూడా ఆవు పిండి, మెంతుపిండి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. ఇది బళ్ళారి మిరపకాయలు అంటాం కదా, ఆ బళ్ళారి మిరపకాయలు నేను ప్యాకెట్ తెచ్చేసానండి. ఎందుకంటే కేజీ 700 ఉందంట. సో అందుకని చెప్పి అంత రేటు పెట్టి ఎందుకని చెప్పి కారమే కొనుక్కొచ్చేసాము మేము. ఈ బళ్ళారి కారం వచ్చి సోలతో 3/4 వంతు బళ్ళారి కారం వేసుకోవాలి. తర్వాత మిగిలిన 1/4 వంతు మ్యాంగో కారం ఉంటుంది కదా, ఆ మ్యాంగో కారం వేసుకోవచ్చు. ఒక అడ్డ ముక్కలకు వచ్చి ఒక సోల కారం పడుతుందండి, పచ్చికారం. బళ్ళారి కారం ఘాటు ఎక్కువ ఉండదని చెప్పి మేము ఇది ఎక్కువగా వాడతాము. అందుకే మొత్తం ఇదే వాడినా సరే అస్సలు ఘాటు ఉండదని చెప్పి 1/4 వంతు మ్యాంగో కారం వేస్తాము. తర్వాత వెల్లుల్లిపాయలు చూడండి, వెల్లుల్లిపాయలు అడ్డకొచ్చి 1/4 కేజీ వెల్లుల్లిపాయలు పడతాయండి. ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, మీకు ఏమీ కాదు. వీటిని ముందు రోజే పై స్కిన్ అంతా తీసేసి ఎండలో ఆరబెట్టేసి నూనెలో పోసి ఉప్పు, పసుపు వేసి అలా ఉంచామండి. మేము ఆ మరుసటి రోజు పచ్చడి పడుతున్నాము, సో అందుకని చెప్పి మేము నూనెలో వేసి ఉంచాము. తర్వాత అవి కూడా వేసుకున్న తర్వాత ఒక జాడీలో వేసుకొని స్టోర్ చేసుకోవడమే. జాడీలో మొత్తం వేసిన తర్వాత ఇందాక నూనె ఉంది కదా, ఆ నూనెని ఈ జాడీలో పైన వేసుకొని స్టోర్ చేసుకోవడమేనండి. మేము ఇక్కడ 2 అడ్డలు పచ్చడి పడుతున్నామండి, 2 అడ్డలు మామిడికాయ ముక్కలు. సో అందుకని చెప్పి ఇంకో బ్యాచ్ కూడా వచ్చింది కదా, అది కూడా కలుపుతున్నాము. ఒక అడ్డకొచ్చి ఒక సోల కారం సరిపోతుందండి. అలాగే ఒక సోల ఉప్పు సరిపోతుంది.
కళ్ళుప్పే వేసుకోండి, సాల్ట్ అయితే పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆవు పిండి మెంతుపిండి వచ్చి కలిపి హాఫ్ అయితే సరిపోతుందండి. చూడండి సెకండ్ బ్యాచ్ కూడా మొత్తం కలిపేసిన తర్వాత 2 జాడీలకు వచ్చిందండి. పెద్ద జాడీ ఒకటి, చిన్న జాడీ ఒకటి. ఈ 2 జాడీల నిండా వేసేసాము. వేసేసిన తర్వాత పైన మిగిలిన నూనె ఉంటుంది కదా, ఆ నూనె కూడా పైన కొంచెం వేసేసి 3 డేస్ ఉంచాలండి. దీన్ని 3 డేస్ మనం కలపకుండా కదిపించకుండా 3 డేస్ పాటు ఉంచాలి. ఈరోజు పెట్టామనుకోండి, ఈరోజు రేపు ఎల్లుండి దీన్ని తీసుకొని మళ్ళీ మనం కలుపుకోవాలి. ఎందుకంటే ఆ ఉప్పు అదంతా కరగాలి కదా, ఉప్పు కరగాలి. అలాగే ఇంకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇంకా మెంతుపిండి, ఆవు పిండి, ఉప్పు, పసుపు అన్నీ కలవాలి కదా, దానికోసం 3వ రోజు మళ్ళీ తిప్పుకోవాలి. ఇప్పుడైతే 2 జాడీల నిండా ఫిల్ చేసేసాం కదా, పైన కొంచెం ఆయిల్ వేసేసి అట్లా ఉంచేసాము. ఇది చూడండి 3 డేస్ తర్వాత ఈ పచ్చడి వచ్చి 3 డేస్ తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇంకా కొంచెం మెంతుపిండి, ఆవు పిండి మిగిలితే ఒక గుప్పెడికి అది కూడా వేసేసాము. వేసేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, ఫస్ట్ మనం అంతా వేయలేదుగా, ఆయిల్ని కూడా ఇందులో వేసుకొని తెడ్డుతో తిప్పుకోవాలి. మన తెడ్డు ఉంటుంది కదా, ఉడింది, మన అరిసెల పాకం తిప్పుకునే తెడ్డు ఉంటుంది కదా, ఆ తెడ్డుతో మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. చూడండి అసలు పచ్చడి ఎంత ఎర్రగా ఉందో. అలాగే 3 డేస్ తర్వాత చూస్తే కొంచెం జ్యూసీగా తయారైనట్టు వచ్చింది. పచ్చడి అయితే చూడండి ఎంత ఎర్రగా ఉందో. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇప్పుడైతే ఇందులో ఉప్పు చాలలేదు. చూస్తే మన ఉప్పు ఉంటుంది కదా, ఎండలో ఆరబెట్టిన ఉప్పే వేసుకోండి. చాలలేదని చెప్పి సాల్ట్ వేసేయకండి వెంటనే. 3 డేస్ తర్వాత ఇట్లా శుభ్రంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేసి తిప్పిన తర్వాత ఇట్లా పైన అంతా సరి చేసినట్లుగా ఇట్లా చేయండి, అంతా ఈవెన్గా వచ్చేలాగా. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఈ పిక్చర్ వచ్చేసి మళ్ళీ 3 డేస్ తర్వాత చూడండి ఎంత ఆయిల్ పైన ఫ్లోట్ అవుతూ ఉందో, ఎంత ఆయిల్ వచ్చిందో. ముక్క ఊరుతుంది కదా, ఊరే కొద్దీ గుజ్జుగా అలాగే ఆయిల్ కూడా పైకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 3 డేస్కి తిప్పాము, మళ్ళీ తర్వాత 3 డేస్కి తిప్పుతున్నాము. ఇంకా ఈ 3 డేస్కి తిప్పి మీకు చూపించేస్తున్నాను. కానీ ఇంకొక 2 టైమ్స్ తిప్పుకోవాలి, ఎందుకంటే మనం వేసింది కళ్ళుప్పు కదా, అది కరగదు. సో అందుకని చెప్పి మళ్ళీ 2 డేస్కి ఒకసారి ఒక 2-3 టైమ్స్ అయినా తిప్పుకోవాలి. ఇప్పుడైతే ఇది తిప్పేశాక మన థంబ్నెయిల్ కోసమని ఒక గిన్నెలో వేసాను. గిన్నెలో వేసేసుకొని చూడండి పచ్చడి అయితే నోరు ఊరిపోతుంది అసలు. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది, ఆహా అద్భుతం కదా. ఆవకాయ పచ్చడి అంటే లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారండి చెప్పండి. మన ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇది ఇయర్ వరకు కూడా ఉంటుంది, ఏ మాత్రము పాడవదు, అలాగని ఏ మాత్రము కూడా ముక్క మెత్తపడదు. ఇప్పుడు ఎంత గట్టిగా ఉందో అంతే గట్టిగా ఉంటుంది. చూడండి చక్కగా గుజ్జుగా ఎంత జ్యూసీగా ఉందో. మీరు కూడా డెఫినెట్గా ఇదే కొలతలతో పట్టుకోండి, సంవత్సరం అంతా చక్కగా తినొచ్చు. మేమైతే చిన్న రసాలతో పట్టామండి. చిన్న రసాలతోనే బాగుంటుంది పచ్చడి, ఎందుకంటే పెద్ద రసాల్లో పీచు ఎక్కువ ఉంటుంది. అందుకని చిన్న రసాలే బాగుంటాయి, టేస్ట్ కూడా ఇవే బాగుంటాయి. సో అందుకని చెప్పి చిన్న రసాలతో పట్టాము. ప్రతి సంవత్సరం మేము ఈ కాయలతోనే పడతాము. అలాగే కారం కూడా బళ్ళారి కారంతోనే పడతాము. మీరు బళ్ళారి కారం బదులు మీరు మామూలు కారం వేసుకున్నా, ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే మామూలు కారం వేసుకొని చేసుకోవచ్చు. మేము ఘాటు ఎక్కువ తినలేమని చెప్పి బళ్ళారి కారం 3/4 వాడి నార్మల్ కారం 1/4 వంతు వాడాము. సేమ్ ప్రొసీజర్తో మీరు కూడా పచ్చడి పట్టుకోండి, శుభ్రంగా తిని ఎంజాయ్ చేయండి. ఈ పచ్చడి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి, లింక్ ప్రొవైడ్ చేశాను కదా. అండ్ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.